ఇవాళ నేను మీకు అల్లం చాయ్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి. చాయ్ గిన్నె పెట్టుకొని ఒక్కరికి చాయ్ కావాలంటే ఒక్క కప్పు ఇంత కప్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టీ పొడి వేసుకోవాలి. ఒక్కరికి ఒక స్పూన్ టీ పొడి సరిపోతుంది. ఒక 5 మినిట్స్ మంచిగా మసలనియాలి. మసలిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. చాపత్త వేసిన తర్వాత ఒక 1 స్పూన్ షుగర్ కూడా వేయాలి. ఒక 2 మినిట్స్ మసిలిన తర్వాత మనం అల్లం చాయ్ చేయాలనుకున్నాం కదా, ఒక్క కప్పుకి ఇంత అల్లం సరిపోతుంది. మనం ఇప్పుడు అల్లం చూపించాం కదా, ఇంత అల్లము దంచుకోవాలి. దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మంచిగా మసలనియాలి. మసలనిచ్చిన తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకున్నాం కదా, కొద్దిగా తక్కువ మిల్క్ పోసుకోవాలి. పాలు ఒక 2 నిమిషాలు మసలనిచ్చిన తర్వాత వేడి వేడి చాయ్ తాగుదాం. సరేనా? ఇప్పుడు మంచి వాసన వస్తుంది. మనకి చాయ్ మసిలిన వాసన వస్తుంది, అల్లం వాసన కూడా వస్తుంది. మంచి ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాయ్ని. ఇప్పుడు మనం కప్పులో పోసుకుందాం. చూసిండ్రా, పొగలు వస్తుంది. చాయ్ మంచి కలర్లో ఉంది. తాగి చూస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి చాయ్. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మీద నొక్కండి. ఓకేనా? నెక్స్ట్ వేరేది మళ్ళీ తర్వాత చెప్తాను.